విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ వివరణిచ్చారు. 12 పేజీల లేఖను కమిషన్కు అందించారు. అందులో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం కావాలని రాజకీయ కక్షతో ఈ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణను 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించే స్థాయికి తీసుకొచ్చామని వివరించారు. ఈ ప్రభుత్వం దురుద్దేశంతో కమిషన్ ఏర్పాటు చేస్తుందన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని కేసీఆర్ ఆరోపించారు. కమిషన్ చర్యలు తనకు బాధ కలిగించాయని, విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించారు. విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, కమిషన్ నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు. చందు, ఆల్రెడీ జూలై 30 వరకు ముందు సమయం కోరారు కేసీఆర్. తర్వాత 15 లోపు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. అంటే ఈ రోజు విచారణకు హాజరు అవుతున్నట్ట లేనట్ట లేఖ రాశారంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకా లేఖలో ఏ అంశాలు పేర్కొన్నారు? ఈ రోజు జస్టిస్ ఎల్నారెడ్డి కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావాల్సింది, కానీ కేసీఆర్ హాజరు కావడానికి ఆయన ఇష్టపడడం లేదు. ఎందుకంటే లేఖను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన 11 పేజీలతో లేఖ రాశారు. అందులో చాలా ముఖ్యమైన పాయింట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53%, ఏపీకి 46.1% ఆనాడు విభజన చట్టం ప్రకారం కేటాయించారు. కానీ తెలంగాణ ఇచ్చినటువంటి కరెంటు ఏ మాత్రం సరిపోదు. తెలంగాణ వచ్చే నాటికి 5,000 మెగావాట్ల కొరతగా విద్యుత్ సంక్షోభంగా ఉంది. విద్యుత్ వ్యవస్థను పరిష్కారం చేసేందుకే చాలా నిర్మాణాత్మకమైన చర్యలు కూడా మేము తీసుకున్నాం. ముఖ్యంగా తెలంగాణ వచ్చే నాటికి 7,770 మెగావాట్లుగా ఉన్నటువంటి రాష్ట్ర విద్యుత్ తమ విధానాలతో 20,000 మెగావాట్లకు చేర్చాము. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్ర సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ఈఆర్సీకి తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. వాటి పరిగణలో తీసుకున్న తర్వాతనే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనకు ఈఆర్సీ కూడా ఆమోద ముద్ర వేసింది. ఈఆర్సీ అని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే రేవంత్ రెడ్డికి అభ్యంతరాలు ఉంటే ఎలక్ట్రిసిటీ అఫిలియేట్ ట్రిబ్యునల్ అదేవిధంగా సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి ఆనాడు ఎలాంటి అప్పీల్కు వెళ్ళిన దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు మాత్రమే ఈ కరెంటు విషయంలో శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది అని చెప్పి కూడా ఆయన అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈఆర్సీ విషయంలో వ్యవహరించినటువంటి తీర్పులపై ఎంక్వైరీలు కానీ ఎంక్వైరీ కమిషన్లు కానీ వేయకూడదన్న కనీస ఇంగితంగానూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అయితే లేదు అంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. ముఖ్యంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి ఈ ఈఆర్సీ తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేకపోయారు, చెప్పకపోవడం కూడా విచారకరం అంటూ కూడా ఆయన అన్నారు. ముఖ్యంగా చట్ట విరుద్ధంగా విచారణ ప్రారంభించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోకుండా అసంబద్ధాన్ని వ్యాఖ్యలు చేశారు. వాటి తప్పడుతూ దానికోసమే అభ్యంతరాలను వ్యక్తపరుస్తున్న లేఖలను రాస్తున్నాను అంటూ ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా 2014 నాటికి సబ్సిడికల్ పై ఎలాంటి నిషేధం లేదు. పంచవర్ష ప్రణాళిక కూడా సబ్సిడికల్ థర్మల్ ప్లాంట్ నిర్మించుకోవచ్చని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఒకటే సబ్సిడికల్ ప్లాంట్ పెట్టి తప్పు చేసినట్టు కూడా నరసింహారెడ్డి మాట్లాడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చట్టబద్ధంగా అనుమతులు తీసుకున్న తర్వాతనే హాజరు కాకపోతే కమిషన్ ఎలాంటి యాక్షన్ తెగబోతుంది అనుకోవాలి? ఖచ్చితంగా దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది. అదేవిధంగా విచారణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి నరసింహారెడ్డి కూడా స్పందించే అవకాశాలు మా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చాలా ఘాటుగా చేశారు. తాము ఎక్కడా ఎలాంటి తప్పులు చేయలేదు. ఆనాడు ఉన్నటువంటి విద్యుత్ సంక్షోభానికి గట్టెక్కించే చర్యలు మాత్రమే తాము చేపట్టాము. ఎందుకంటే ఆనాడు తెలంగాణ వచ్చినట్టు చాలా విద్యుత్ చాలా లోటు ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ తాము వచ్చిన తర్వాత 20,000 మెగావాట్లకు తీసుకెళ్లామంటే ఎంత విద్యుత్ రంగంలో పురోభివృద్ధి సాధించామనే అంశాలన్నింటినీ కూడా లేఖలో ఆయన స్పష్టం చేస్తూ వచ్చారు. ఎక్కడైనా కూడా ఎంక్వైరీ చేస్తున్నా కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న అభిప్రాయాలను కూడా ఆయన వ్యక్తం చేశారు. కానీ విచారణ జరుగుతున్న సమయంలో ప్రెస్ మీట్లు పెట్టి గత ప్రభుత్వం తప్పు చేసినట్టుగా మాట్లాడడాన్ని మాత్రమే కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారనే విషయాన్ని కూడా ఆయన లేఖలో స్పష్టం చేశారు. ఖచ్చితంగా తాను విచారణకు రావాలనుకున్నప్పటికీ
ఏదైతే మీరు విచారణ చేస్తున్న సమయంలో ప్రశ్నలు పెట్టారు కాబట్టి తప్పుడు ఆరోపణలు చేశారు కాబట్టి నేను వచ్చి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు అనేటువంటి కోణంలోనే కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి పూర్తి వివరాలతో మీకు ఈ లేఖను రాస్తున్నట్టు మీరు విచారణ తప్పుకోవాలని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కూడా స్పందించే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ చందు.